తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. చలసాని శ్రీనివాస్ గారు, రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫారసు చేసింది 2029లో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. మనకి ఒకే దేశం ఒకే ఎన్నికకి పచ్చ జెండా కూడా ఊపిన పరిస్థితి. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం, భవిష్యత్ ఏ విధంగా ఉండే అవకాశం? ఈ చెప్పిన మాట దయచేసి అందరూ గుర్తుంచుకోండి. దాంట్లో బీజేపీ అభిమానులు ఉండొచ్చు, మిగతా ఉండొచ్చు. ఇదే ఆఖరి ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే యూనియన్ ఆఫ్ స్టేట్స్గా జరిగే ఎన్నికల్లో ఈ ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడబోతున్నారు. మనందరం ఇవాళ మాట్లాడుతున్న ఈ మాత్రం స్వతంత్రం కూడా మనకు దక్కే అవకాశం కూడా లేదు. ఇలా మాట్లాడే స్వతంత్రం కూడా ఫ్యూచర్లో ప్రజాస్వామ్యం పక్కన పోయి ఖచ్చితంగా హిట్లర్ స్వామ్యం వచ్చే అవకాశం కనపడుతుంది. దానికి అనేకం కనపడుతున్నాయి. దాంట్లో ఒకటి యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. రాష్ట్రాల హక్కులు, ఆత్మగౌరవాన్ని ఇప్పటికే దాదాపు అణిచేశారు, కోరలు పీకేశారు. మొత్తం ఆ జీఎస్టీ చట్టం మీద నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గవర్నీయులు యనమల రామకృష్ణ గారికి, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఇద్దరికీ కలిసి చెప్పాను, మీరు జీఎస్టీ రాష్ట్ర నాశనం అయిపోతాయని. సీతారాం యేచూరి గారికి కలిసి చెప్పాను. ఒకే ఒక్క మనిషి తంబిదొరయ్య గారు పార్లమెంట్లో ఉన్నప్పుడు ఆయనకు రిప్రజెంటేషన్ ఇస్తే ద ఓన్లీ ఇవాళ దేశంలో దమ్మున లీడర్ ఎవరంటే జయలలిత గారండి. ద ఓన్లీ పార్టీ అపోజ్. రాష్ట్రాల హక్కుల కోసం నేను నిలబడిన ఆవిడ్ని 3 సార్లు కొట్టించేసి జయలలిత గారితో ఏం చేశారంటే శపథం చేశారు కదా, దాని వెనకమాల ఏం జరిగిందో తర్వాత చూద్దామండి. ఇవాళ దయచేసి ప్రజాస్వామ్యులు ఒక పార్టీ మీద అభిమానం ఉండడం తప్పు కాదు. నేను హిందూగానే ఉంటాను ఆఖరి వరకు. కానీ ఆ హిందూయిజం అనేది ఒక పార్టీకి తొక్కుతుగా ఉండకూడదు. దాన్ని అడ్డం పెట్టుకుని వచ్చే కుట్రలు ఇవి జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో బహుశా గవర్నమెంట్ 1 సంవత్సరం 4 సంవత్సరాల పడిపోయింది అనుకోండి. ఈ తప్ప ఎన్నికలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలల్లో జరిగితే మిగతా 6 నెలల్లో మళ్ళీ ఇంకోసారి ఎన్నికలు జరగాలి. రాష్ట్రాల్లో ఏమనుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు? పాలేర్ల కంటే పాలేర్లు తక్కువ వాళ్ళు కాకపోవచ్చు, కానీ యజమాని చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి. హక్కులు లేవు ఒకప్పుడు. అలాంటి కన్నా ఇవాళ దారుణంగా పొజిషన్ రాష్ట్రాలను చేసి సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించి దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేయడానికి గుమా వ్యాపారులు ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్ చేస్తే కుట్రలో భాగంగా చూడాలి. దయచేసి దీనికి ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా అంగీకరించకూడదు నా ఉద్దేశం. సంస్కరణ చేయండి. వివిధ రాష్ట్రాల్లో వేరు సందర్భాల్లో ఎన్నికలు ఇవన్నీ జరగడం వల్ల, ఒకసారి జరగడం వల్ల చాలా ఆర్థికంగా చాలా తేడాలు ఉంటాయి కదా. అంటే ఖర్చు బాగా ఎక్కువ అయిపోతుంది కదా, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడివిడిగా పెట్టడం వల్ల. అనేది కూడా ఒక వాదన కదా. దీన్ని ఏమంటారు మీరు? ఒకటి చెప్పనండి. అఫీషియల్ ఖర్చు ఒక కేరళ రాష్ట్రం ఎన్నికలు జరిగింది అనుకోండి, అఫీషియల్గా ప్రభుత్వ ఖర్చు 200 కోట్లు ఉంటుందేమో. అనఫిషియల్ కట్టు 5,000 కోట్లు 10,000 కోట్లు వెళ్తుంది. దాన్ని కంట్రోల్ చేయమనండి. ఇదేముందండి, దాని కంట్రోల్ ప్రజాస్వామ్య వ్యవస్థ కంటే దాన్ని కాపాడటం కంటే ఎక్కువ ఏది కాదు. 10 రెట్లు ఎక్కువ, 100 రెట్లు ఎక్కువ నల్లధన మిగతాన్ని ప్రవహిస్తూ ఉన్నాయి. అది చాలా మనం రాష్ట్రాల హక్కులను కాపాడుకోలేకపోతే ఏమైనా ఉంటుందని మన తెలుగు జాతి ఉంది. 13 విడివిడిగా జరగడం వల్ల కేవలం డబ్బులు ఒకటే కాదు, డిఫెన్స్ ఫోర్సెస్, మన పారామిలిటరీ వీళ్ళందరినీ కూడా ఒకేసారి జరిగితే కష్టం కదండి అంతా డిస్ట్రిబ్యూట్ చేయటం అన్నా. నేను అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు అంటే పర్వాలేదు, అసెంబ్లీ ఎన్నికలు కూడా అన్ని చోట్ల జరగాలంటే ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కష్టం అవుతుంది కదా. ఇప్పుడు ఏ విధంగా చూసినా సరే ఇది ఆమోదయోగ్యమైన చర్య కాదు. ఇది ఒక ప్రజాస్వామ్యం నుంచి నాజీజానికి వెళ్ళడానికి కొన్ని అడుగులు మెట్లలో ఇదొక కారణం. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం అదొక చెప్తా ఉన్నారు. ఇంకో 3వ విషయం ఏంటంటే దక్షిణాదికి నెత్తి మీద టోపీ పెడతానికి గుమా వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. 2026 నాటికి ఈ దేశంలో రాజ్యాంగ సవరణ ఏదైతుందో కాలపరిమితి అయిపోతే సీట్లు పెంచామని పేరుకి నిష్పత్తిలో దక్షిణాది తగ్గిపోతుంది. దారుణమైన వివక్ష గురవబోతుంది. దీన్ని వాళ్ళ చేతులారా దక్షిణాది నచ్చట్లేదు. మోడీ గారికి ఉత్తరాదిలో 65% వస్తే దక్షిణాదిలో 33% మాత్రమే మోడీ గారిని ఎంత కుతకుతలాడిపోతుంది వాళ్ళకి. ఇవాళ జయలలిత గారిని ఎలా చేశారనేది నేను చెప్పే పరిస్థితి కాదు. ఎప్పుడొకప్పుడు కాలంలో ఇవాళ మన శశికళ గారిని మళ్ళీ దీంట్లో చేర్చుకుంటున్నారు. దినకర్ గారిని, శశికళ గారి ఆశీస్సులతో ప్రజలు తెలుసుకుంటారు. ఇవాళ ఆర్ఎస్ఎస్ కూడా చెప్తున్న ఆర్ఎస్ఎస్ అనేది ఇవాళ జనం అంటూ ఉన్నారు దిక్కుమాల బ్యాచ్ ఆర్ఎస్ఎస్ని ఐసీసీ కంటే సంస్థలకు పెడుతున్నారు. సరైన విధానం కాదు. ఆర్ఎస్ఎస్ కొన్ని విధానాలతో నేను ఏకీపించకపోవచ్చు, కానీ ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ కూడా అక్కడ భావించాలి. ఇవాళ వాళ్ళ మాట కూడా నేను వాళ్ళ తరఫున మాట్లాడట్లేదు. వాళ్ళ మాట కూడా నడిపే పరిస్థితి లేదు. ఇవాళ గుమా వ్యాపారులు 1200 మంది చేతిలో దేశం చిక్కుకుపోయింది. మోహన్ భాగవత్ గారు లాంటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టిన పరిస్థితి. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు లాంటి వాళ్ళు దేశానికి త్యాగం చేసిన పార్టీ అండి ఇది. వాళ్ళ వారసుల పార్టీయా? వాజ్పేయి గారు వారసుల పార్టీయా? ఇది గుమా వ్యాపారుల చేతిలో చిక్కుకుపోయిన పార్టీ.
దయచేసి వాళ్ళ చేతులు రాష్ట్రం మరొకసారి ఎన్నికలు రావు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 5 సంస్థలను 5 రోజుల్లో లాక్కున్నట్టు, జీవికి రెడ్డి గారి ఎయిర్పోర్ట్లు, మల్లికార్జునరావు గారి పవర్ ప్రాజెక్టులు, మధుసూదన్ రావు గారి పవర్ ప్రాజెక్టులు, విశ్వేశ్వరరావు గారి కృష్ణపట్నం సెజ్ పోర్టు, డిఎస్ రాజు గారి పోర్టు, ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం వాటి ఆదాని గారు టపేల్మని 5 రోజులు లాక్కున్న ఇది మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాదు, మొత్తం అన్నీ కూడా గుమా వ్యాపారాలు పరమైపోతాయి. నేను చెప్తాను, చాలా అయిపోయే అవకాశం ఉంది. దయచేసి ఆలోచించుకోకపోతే మనం ఏదో ఇవాళ భావోద్వేగంలో మాట్లాడితే చాలా ఇది వాజ్పేయి గారి పార్టీ కాదు.